ఫ్రెండ్స్, ఈ వీడియోలో కాకినాడ పోర్ట్ రాజనగరం ఏడీబీ రోడ్ వర్క్ ప్రాజెక్ట్లో సామర్లకోట నుంచి సురంపోలం వరకు రోడ్ వర్క్ ఎలా జరిగిందో ఈ వీడియోలో చూడబోతున్నారు. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనలోకి వెళ్తే ఈ బ్లాగ్లో ఏం చెప్పబోతున్నాం అంటే, మన ఏడీబీ రోడ్ మీకు ఇప్పటిదాకా సామర్లకోట బైపాస్ దాకా చూపించాను. ఈ వీడియోలో సామర్లకోట నుంచి సురంపాలెం వరకు రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో మనం బైక్ రైడ్ చేస్తాం. ఆ బైక్ రైడ్లో మీరు రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో చూడొచ్చు. అలానే ఈ రోడ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. ఇంకా మనం లేట్ చేయకుండా వెళ్దామా, వెళ్ళి చూసేద్దామా రైడ్ వ్యూ ఎలా ఉందో? లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక మ్యాప్లో చూసినట్లయితే ఇది మన కాకినాడ రాజనగరం రోడ్డు, ఏడీబీ రోడ్ అంటారు కదా, ఆ రోడ్డే కాకినాడ పోర్ట్ నుంచి మన రాజనగరం వరకు ఉంటుంది. ఈ రోడ్లో మీకు నేను మన అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట బైపాస్ చూపించాను. తర్వాత వీడియోలో సామర్లకోట బైపాస్ కంప్లీట్గా కొత్తగా వేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే, ఆ గ్రీన్ఫీల్డ్ హైవేని చూపించాను. తర్వాత మీకు ఇప్పుడు ఈరోజు ఏం చూపించబోతున్నా అంటే, మనం సామర్లకోట నుంచి సురంపాలెం వరకు రైడ్ చేయబోతున్నాం. ఈ రైడ్లోని అక్కడ రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో చూస్తారు. అండ్ అలాగే చుట్టుపక్కల గ్రామాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటారు. మరి ఇంకా వెళ్దామా ఈ రోడ్లో రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి? లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఎగ్జాక్ట్గా ఎక్కడున్నాం అంటే, మనం నిన్న వీడియోలు చూసాం కదా సామర్లకోట బైపాస్ ఎండింగ్, ఆ బైపాస్ ఎండింగ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మనమైతే సురంపాలెం వరకు వెళ్తున్నప్పుడు మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ రోడ్ వర్కే జరుగుతుంది. 2 లేన్గా ఉన్న రోడ్ని 4 లేన్గా అప్డేట్ చేస్తున్నారు. మనం వెళ్తున్నప్పుడు కొన్ని చోట్ల 4 లేన్గా అప్డేట్ అయ్యింది, కొన్ని చోట్ల సింగిల్ రోడ్ అయితే ఉంది. మనం ట్రావెల్ చేసేటప్పుడు క్లియర్గా చూసుకోవచ్చు అక్కడ రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఈ ప్రాజెక్ట్లో నేను మీకు ఏడీబీ రోడ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఫస్ట్ వీడియోలో చెప్పాను. తర్వాత మీకు అచ్చంపేట జంక్షన్ నుంచి సామర్లకోట వరకు, సామర్లకోట బైపాస్ స్టార్ట్ అవుతుంది కదా, బైపాస్ స్టార్టింగ్ వరకు రోడ్ వర్క్ ఎలా అవుతుంది, అక్కడ ఎలాంటి చేంజెస్ జరిగాయో చెప్పాను అండ్ చూపించాను. తర్వాత కొత్తగా వేస్తున్న సామర్లకోట బైపాస్ గురించి క్లియర్గా చూపించి చెప్పాను. ఇప్పుడు మీకు నేనేం చెప్తున్నా అంటే, మన సామర్లకోట నుంచి సురంపాలెం వరకు మనం ట్రావెల్ చేస్తున్నాం కదా, ట్రావెల్ చేస్తున్నప్పుడు మన రోడ్ని చూస్తున్నాం, అక్కడ రోడ్ వర్క్ ఎలా అవుతుంది అనేది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే రోడ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. రోడ్ మొత్తం ఖాళీగా ఉంది నేను వెళ్తున్నప్పుడు. రైట్ సైడ్లో వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. సో ఇది 4 లేన్గా అప్డేట్ అయ్యింది. ఇంకాస్త ముందుకు వెళ్ళాం అనుకోండి, మనం అక్కడ రోడ్ వర్క్ అయితే జరుగుతుంది. ఆ జరుగుతున్న రోడ్ వర్క్ని మీరు చూస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, రైట్ సైడ్లో రోడ్ అయితే క్లోజ్ అయి ఉంది. సో క్లోజ్ అవ్వడం వల్ల కొన్ని వెహికల్స్ మనకి ఆపోజిట్లో వస్తున్నాయి. ఇదిగోండి, ప్రస్తుతం మన ముందు ట్రాక్టర్ అయితే వస్తుంది, తర్వాత బైక్లు అయితే వస్తున్నాయి. అలా వెహికల్స్ అనేది మన వైపు వస్తున్నాయి. అటువైపు కూడా రోడ్ వర్క్ జరుగుతుంది. అందువల్ల అన్ని వెహికల్స్ ఈ రూట్లో వస్తున్నాయి. ఈ రూట్లో నేనైతే ట్రావెల్ చేయడం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఈ రోడ్ ఎలా ఉందనేది నాకైతే తెలియదు. కానీ రీసెంట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ సింగిల్ రోడ్ ఉండేది, దాన్ని డబుల్ లేన్గా అప్గ్రేడ్ చేస్తున్నారని తెలిసింది. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో స్టార్ట్ అయింది. కొన్ని కారణాల రీత్యా ఈ ప్రాజెక్ట్ ఆగుతూ వచ్చింది. మనం అబ్జర్వ్ చేయొచ్చు, మనం రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్తున్నప్పుడు రాజనగరం దగ్గర లెఫ్ట్ సైడ్లో చిన్న కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఉంటుంది. అది నేను మీకు చివరి వీడియోలో చూపిస్తాను, అంటే రేపటి వీడియోలో చూపిస్తాను. సో ఆ వీడియోలో మీరు అక్కడ ఎలాగా వర్క్ జరిగిందని మీరు చూస్తారు. అక్కడ సింగిల్ ట్రంపెట్ రావాలి, కానీ కొన్ని కారణాల రీత్యా ల్యాండ్ అక్విజిషన్ అవ్వకపోవడం వల్ల ఆగిపోయింది. ఒకవేళ ఈ రోడ్డు మొత్తం కంప్లీట్ అయితే అక్కడ సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సింగిల్ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ఎలా ఉంటుందంటే, మన కత్తిపూడి దగ్గర ఇంటర్చేంజ్ ఉంది కదా, సేమ్ అలానే ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మన ఆపోజిట్ అండ్ వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఈ రూట్లో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలాగో చెప్తా చూడండి. ఇక్కడ చూస్తారా, ఓవర్టేక్ చేస్తున్నారు బస్సు అతనైతే. సో అలా ఆపోజిట్ డైరెక్షన్ రావడం వల్ల ఏమైనా వెహికల్ వస్తే హిట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తారనుకుంటున్నా. ఈ రోడ్లోని మనం అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడక్కడ వర్క్ జరుగుతుంది. రైట్ సైడ్ చూసుకోవచ్చు, మొత్తం మట్టిలా ఉంది. అండ్ మనం వెళ్తున్న రోడ్ కూడా మట్టిగానే ఉంది. ఇక్కడైతే రోడ్డు వేశారు. వెహికల్స్ కూడా ఓ రేంజ్ స్పీడ్లో వస్తున్నాయి. సో రోడ్ వర్క్ అవుతుంది కాబట్టి మినిమం స్పీడ్లో వెళ్ళడం చాలా మంచిది. సో బైకర్స్ మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కుదిరితే ఈ రోడ్ని స్కిప్ చేయడం మంచిది. ఎందుకంటే ఈ రోడ్లోనే ఎక్కువ హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి, బస్సెస్ వెళ్తున్నాయి, వెళ్ళటం కూడా ఓవర్ స్పీడ్లో వెళ్తున్నాయి. సో ఈ రూట్లో వెళ్తే ప్రమాదం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడ లోకల్ పీపుల్ చెప్పింది కూడా అదే, చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ రోడ్లో అని చెప్పేసి. సో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రోడ్లను మొత్తం ట్రావెల్ చేసేటప్పుడు ఒక్కరు కూడా హెల్మెట్ వేసుకునేది ఉండరు. చాలా తక్కువ మంది, 100 మందిలో 1-2 హెల్మెట్ అయితే వేసుకున్నారంతే.
ఎవరు కూడా హెల్మెట్ వేసుకోలేదు. సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవ్వండి అండ్ ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వండి. రోడ్ డోర్ జరుగుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మనం ట్రావెల్ చేస్తున్న డిస్టెన్స్ దాదాపుగా 13 కిలోమీటర్లు ఉంటుంది. అంటే బైపాస్ నుంచి మన సురంపాలెం దాదాపుగా 13 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 13 కిలోమీటర్లని ప్రస్తుతం మనం ట్రావెల్ చేయాలంటే మనకి 20 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఒకవేళ ఈ హైవే కంప్లీట్ అయిందంటే 15 నిమిషాల్లో మనమైతే ఆ బైపాస్ నుంచి సురంపాలెం వరకు వెళ్ళొచ్చు. ఈ ఏడీబీ రోడ్డు మన రాజనగరం నుంచి కాకినాడ పోర్ట్ వరకు ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఈ రోడ్లో తిరిగేవి హెవీ వెహికల్సే ఉంటాయి. ఈ హెవీ వెహికల్స్ కాస్త మనం చూసుకున్నట్లయితే ఎక్కువగానే తిరుగుతున్నాయి ప్రస్తుతం కూడా. ఈ హైవే కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ వేలో ఎక్కువగా హెవీ వెహికల్సే వెళ్తాయి. ఎందుకంటే ఏవైతే నేషనల్ హైవే సెక్షన్ నుంచి టువర్డ్స్ కాకినాడ పోర్ట్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ రోడ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఈ రైట్ సైడ్లో మనకి అక్కడ మొత్తం ఫ్లై యాష్ ఫిల్ చేసి లెవెల్ చేస్తున్నారు. లెఫ్ట్ సైడ్లో మాత్రం మట్టి రోడ్లోనే ఉంది. ఇంకా ఇక్కడ రోడ్ వర్క్ జరుగుతుంది అండ్ ధూళి పైకి లేకుండా వాటర్ అయితే వేశారు. మీరు చూస్తున్నారు కదా, మీకు క్లియర్గా ముందు వర్క్ ఎలా జరిగిందని కనబడుతుంది. ఇప్పుడు ఈ రోడ్ 4 లైన్ అవుతుంది. ఇంతకుముందు అయితే సింగిల్ రోడే ఉండేది. మరి మీలో ఎంతమందికి తెలుసు ఈ ప్రాజెక్ట్ గురించో కామెంట్ చేయండి. అలానే మీకు ఏం తెలుసో కూడా కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియోని ఎక్కడ నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. మీకైతే నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను క్లియర్గా రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఈ వీడియోలో మాత్రం మీకు నేను చాలా క్లియర్గా చూపించాను రోడ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు డ్రోన్ షాట్స్ ఉండవు. ఎందుకంటే నేను ఈ వీడియో చూసేటప్పుడు డ్రోన్ షాట్స్ మిస్ అయ్యాను. ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడ డ్రోన్ ఫ్లై చేయాలో నాకు అర్థం కాలేదు. ప్లస్ నేను ఆ 2 వీడియోస్ చూసాను కదా, మీరు ఇంతకుముందు చూసిన 2 వీడియోలు చూసారు కదా, ఆ 2 వీడియోస్ చూసేసరికి చాలా స్ట్రైన్ అయ్యాను. సో అందువల్ల ఈ రూట్లో నేను ఎక్కువగా డ్రోన్ షాట్ తీయలేకపోయాను. కానీ తొందరలోనే ఈ రూట్లో కూడా డ్రోన్ షాట్ చూపిస్తాను ఈ వీడియోకి వచ్చి రీచ్ బట్టి. సో ఇంతకుముందు 2 వీడియోలు పెట్టాయి కదా, మన అచ్చంపేట నుంచి ఈ సామర్లకోట బైపాస్ నుంచి బైపాస్ ఎండింగ్ వరకు చూపించాను. ఈ వీడియోస్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చే రేపటి వీడియో కూడా చాలా బాగుంటుంది. మీకు సురంపాలెం నుంచి ఎగ్జాక్ట్గా రాజనగరం చూపిస్తాను. రాజనగరం ద్వారా ఇంటర్చేంజ్ కూడా చూపిస్తాను. ఆ ఇంటర్చేంజ్ ఫ్యూచర్లో కన్స్ట్రక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ కన్స్ట్రక్ట్ అయితే ఈ హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈజీగా ఈ హైవేలోకి ఎంటర్ అవడానికి వీలవుతుంది. ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకైతే క్లియర్ కనబడుతుంది రైట్ సైడ్లో వర్క్ అనేది. అండ్ అలానే ముందు నుంచి హెవీ వెహికల్స్ మాత్రం చాలా వస్తున్నాయి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు హెవీ వెహికల్స్ ఎక్కువ రూట్లో వస్తున్నాయి నార్మల్ వెహికల్స్ కన్నా. సో ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వెళ్ళండి. హెల్మెట్ పెట్టుకోవడం మాత్రం మిస్ అవ్వద్దు. బైక్ మీద వెళ్ళే వాళ్ళు చాలా వరకు హెల్మెట్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. హెల్మెట్ ఉంటే సేఫ్టీ ఉంటుంది. సో దానివల్ల ప్రమాదం జరిగినా కూడా తలకి దెబ్బతలకుండా ఉంటుంది. మన బాడీలోని సెన్సిటివ్ పార్ట్ ఏదైనా ఉందంటే అది హెడ్డే. సో దానివల్ల దానికైనా ప్రమాదం జరిగిందనుకోండి చాలా కూలిపోతాం. సో అందువల్ల హెల్మెట్ పెట్టుకోవడం చాలా మంచిది. ఈ రూట్లో ట్రావెల్ చేసేటప్పుడు మనకి మధ్యలో టెంపుల్స్ కూడా వస్తాయి. ఆ టెంపుల్స్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలానే ఈ రూట్లోనే ఆదిత్య కాలేజ్ కూడా ఉంటుంది సురంపాలెం దగ్గరలో. సో ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ వెహికల్స్ డైవర్ట్ అవుతున్నాయి. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి అయితే వస్తున్నాయి వెహికల్స్. మనం కూడా రైట్కి వెళ్తున్నాం. ఆ లెఫ్ట్లో వర్క్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు ఈ రైట్ సైడ్లో వర్క్ అనేది జరగలేదు ప్రాపర్గా. జరిగిన రోడ్ డ్యామేజ్ అయినట్టుంది. మీరు చూస్తున్నారు కదా, మీకైతే అక్కడక్కడ పాట్ హోల్స్ కనబడుతూ ఉంటాయి. ఇక్కడైతే వాటర్ ఉంది. సో వాటర్లో మాత్రం స్లోగా వెళ్ళండి, ఎందుకంటే వెహికల్స్ కిడ్డే అవకాశం ఉంటుంది. మనమైతే ఆల్మోస్ట్ వచ్చేసాం సురంపాలెం వరకు. మీకు బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా రైట్ సైడ్లోని. మనమైతే సురంపాలెం వస్తాం. సురంపాలెం నుంచి కొంచెం ముందుకెళ్ళి నేనైతే వీడియోని ఎండ్ చేస్తాను. రేపటి వీడియోలో మీకు నేను సురంపాలెం నుంచి మన రాజనగరం వరకు రోడ్ వర్క్ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది క్లియర్గా చూపిస్తాను. అలానే రాజనగరంలోనే ఇంటర్చేంజ్ కూడా చూపిస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడైతే రోడ్ వర్క్ ఏం జరగట్లేదు. ఇది ఊరు కాబట్టి ఊర్లోంచి కాకుండా మ్యాక్స్ బయట నుంచి వెళ్ళొచ్చేమో రోడ్ అయితే, అందువల్ల ఇక్కడ అలాంటి వర్క్ జరగట్లేదు. సో ఫైనల్లీ మనం అయితే సురంపాలెం దాటేస్తున్నాం. నేనైతే ఈ వీడియోని ఎండ్ చేయబోతున్నాను. మరి మీరే చెప్పాలి వీడియో ఎలా ఉందనేది. అండ్ అలానే మీరు ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. దాన్ని బట్టి మన వీడియో ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో తెలుస్తుంది. మన వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదు. సో లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ అలానే మరి మీకు వీడియో ఎంత బాగా నచ్చినప్పుడు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియోని ప్రతిరోజు ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇంకా వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మీకైతే నేను చాలా క్లియర్గా మన సామర్లకోట నుంచి సురంపాలెం వరకు రోడ్ వర్క్ ఎలా జరుగుతుందో చూపించాను. ఇది హెవీగానే ఉండేది అంటే లైక్ ఏడీ రోడ్ పెద్దగానే ఉండేది. అంటే మనకి ఎలా అంటే సింగిల్ 2 లైన్ ఉండేది. దీన్ని కాస్త 4 లైన్ చేస్తున్నారు. కానీ సూపర్ ఉంది రోడ్ అయితే. వన్స్ కంప్లీట్ అయిందని మాత్రం
మనం చాలా అంటే చాలా హ్యాపీగా జర్నీ చేయొచ్చు. రోడ్ వర్క్ అవడం ఉండడం వల్ల మనం అక్కడ కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేయాలి. అక్కడక్కడ రోడ్ వర్క్ అవడం వల్ల ట్రాఫిక్ ఉంటుంది అండ్ హెవీ వెహికల్స్ ఎక్కువ తిరుగుతున్నాయి. సో మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో సేఫ్గా వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి. సో నేనైతే వీడియోని ఎక్కడ రన్ చేస్తున్నాను, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ వల్ల షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. హ్యాపీ, సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.